అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలతో జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో సమావేశమయ్యారు. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ రోజున వెలువడనున్న ఫలితాలు అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నాయకులకు కార్యకర్తలకు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ దిశానిర్దేశం చేశారు. అనకాపల్లిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ముందుగా వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ఎవరు కూడా భావోద్వేగాలకు లోను కాకుండా ఉండాలన్నారు. కౌంటింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పొలిటికల్ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున కౌంటింగ్ తర్వాత ఊరేగింపులు, ర్యాలీలు, మందుగుండు సామాగ్రి కాల్చకూడదని తెలిపారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియలో ముఖ్యమైనటువంటి అర్థమైనటువంటి పోల్ దశ కంప్లీట్ అయినా ఆఖరి రకమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ కంటే ముందుగా మనకి జూన్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ ఈవినింగ్ అలా ప్రకటించబడాలి. ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరైనా భావోద్వేగాలకు లోనయ్యేటువంటి అక్కడైనా